పల్నాడు జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన మండూరి నాగమల్లేశ్వరి. పల్నాడు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నూతనంగా ప్రాజెక్ట్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టినట్లు మీడియాకు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పల్నాడు జిల్లాలో పనిచేస్తున్న సిపిడిఓలకు, సూపర్వైజర్లకు సమావేశపరిచి మీ యొక్క ప్రాజెక్టు పరిధిలో ఎక్కడెక్కడ అయితే వెనుకబడిన కార్యక్రమాలు రివ్యూ చేసి వాటిపై చేయవలసిన కార్యక్రమాలను దశ నిర్దేశించారు. అలానే ప్రాజెక్టు ముందుకు వెళ్లే దిశగా అందరూ పనిచేయాలన్నారు. పల్నాడు జిల్లాలో ఉన్న 3 డివిజన్ పరిధిలో గురజాల, సత్తెనపల్లి, నరసరావుపేట, జ్ఞానజ్యోతి 2 రోజులు శిక్షణ కార్యక్రమాలు శుక్ర, శనివారాలు ఏర్పాటు చేశామని, ఈ శిక్షణ కార్యక్రమానికి 77 మంది సిపిడిఓలు, సూపర్వైజర్లు పాల్గొంటారని తెలిపారు. కావున ఈ శిక్షణ కార్యక్రమానికి అందరూ పాల్గొనాలని ఆమె అన్నారు. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలు అందరూ మీ యొక్క అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ స్కూల్ శాతం పెంచుకోవాలన్నారు. మెనూ ప్రకారమే వేడిగా వండించి పెట్టాలని తెలియజేశారు. న్యూట్రిన్ గార్డెన్స్ కానీ కిచెన్ గార్డెన్ ప్లేస్ లేని వాళ్ళు డబ్లలో అయినా పెంచాలని సూచించారు. స్థలం ఉండి కూడా న్యూట్రిన్ గార్డెన్ చేయకపోతే వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. కావున ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. అందరికీ నమస్తే అండి. నా పేరు నాగమల్లేశ్వరి. నేను సత్యసాయి జిల్లా నుంచి వచ్చాను. ఇక్కడ సిడిఎస్ పీడీగా కొత్తగా పల్నాడు జిల్లాలో బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నేను జూలై 1వ తేదీ అంటే నిన్న బాధ్యతలకి తీసుకున్నాను. విధుల్లో జాయిన్ కావడం జరిగింది. ఈ 2 రోజులు కూడా అంగన్వాడీ సూపర్వైజర్స్కి మరియు సిడిపిఓస్కి కూడాను రివ్యూస్ చేయడం జరిగింది. ప్రాజెక్టుల్లో ఎక్కడెక్కడైతే వెనుకబడి ఉన్నారో ఏ విషయాల్లో వాటి గురించి రివ్యూ చేసి ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్ళే దిశగా చూడాలని చెప్పేసి దిశానిర్దేశం చేయడం జరిగింది సిడిపిఓస్ అందరికీ కూడాను. అలాగే 3 డివిజన్స్ అయినటువంటి సత్తెనపల్లి, గురజాల, నరసరావుపేట ఈ 3 డివిజన్స్లో డివిజనల్ లెవెల్లో జ్ఞానజ్యోతి ట్రైనింగ్ 2 జరుగుతూ ఉన్నది. ఇందుకు సంబంధించి 77 మంది మొత్తం సూపర్వైజర్స్, సిడిపిఓస్ కూడా హాజరవుతున్నారు. వీరందరూ కూడా ఎవరు ఆబ్సెంట్ కాకుండా అందరూ హాజరు కావాల్సిందిగా తెలియచేయడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా తెలియచేయింది ఏమి అంటే, వారి అంగన్వాడీ సెంటర్స్లో ప్రీ స్కూల్ శాతం పెంచుకోవాలి, ప్రీ స్కూల్ కార్యక్రమాలు బాగా జరిపించాలి. అదేవిధంగా మెనూ ప్రకారమే పిల్లలకి హాట్ కుక్డ్ మీల్ చేసి పెట్టాల్సిందిగా తెలియచేస్తున్నాను. అలాగే మరో విషయం ఏమంటే, న్యూట్రీ గార్డెన్స్ ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లోనూ న్యూట్రీ గార్డెన్స్, కిచెన్ గార్డెన్స్ పైన బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. కొంచెం ప్లేస్ ఉన్నా కూడా మీరు కిచెన్ గార్డెన్ అయినా చెయ్యాలి. ప్లేస్ లేని వాళ్ళు టబ్బులో కానీ చిన్న చిన్న గోనె సంచుల్లో అలా ఒక ఐడియా ప్రకారము ఏ విధంగా చేస్తే మనము బాగా ఇంప్రూవ్ చేయగలుగుతాం కిచెన్ గార్డెన్స్ అనేది కూడా ఆలోచించుకొని బాగా చేయాలని చెప్పేసి తెలియచేస్తున్నాను. ఇది గర్భవతుల బాలింతలకు చాలా అవసరము. వారికి మనము ఆకుకూరలు, కూరగాయలు బాగా సరఫరా చేసినట్లయితేనే వాళ్ళలో రక్తహీనత అనేది మనం తగ్గించగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో న్యూట్రీ గార్డెను, కిచెన్ గార్డెన్ చేయాలి. ఎవరైనా స్థలం ఉండి కూడా చేయకుండా ఉన్న మీరు ఏ విధమైన నెగ్లిజెన్స్ చూపించినా కూడాను మీపై చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను చక్కగా పనిచేయవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను.